నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. హైడ్రా ఏర్పాటు కాకముందుకు అనుమతిచ్చిన ఎలాంటి నిర్మాణాలు, కట్టడాలను తాము కూల్చబోవని స్పష్టం చేశారు. అంతేకాకుండా అనుమతి లేకుండా జూలై కంటే ముందు నిర్మించిన కట్టడాలను కూల్చమని హైడ్రా కమిషనర్ తేల్చి చెప్పారు. ఎఫ్టీఎల్ పరిధిలో అనుమతులు లేకుండా కట్టిన నిర్మాణాలు మాత్రం కూల్చక తప్పదని ఏవి రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరు చెబితేనే కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత కొన్ని నెలలుగా నగరంలోని అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ వస్తున్న హైడ్రా అధికారులపై మొదట్లో ప్రశంసలు వచ్చినా ఆ తర్వాత పేదల ఇండ్లను కూల్చివేయడంతో కొంత వ్యతిరేకత వచ్చింది. అదే సమయంలో గతంలో అనుమతులిచ్చి నిర్మించిన తర్వాత కూల్చివేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే కొంచెం ఆలోచించిన హైడ్రా విధి విధానాలను రూపొందించుకుంది. ఇందులో భాగంగానే హైడ్రా ఏర్పాటైన తర్వాత నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయక తప్పదని రీసెంట్గా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే హైడ్రా విధి విధానాలను వివరించారు. హైదరాబాద్ నగరంలో హైడ్రా ఏర్పడకముందు అనుమతులు ఇచ్చిన ఎలాంటి కట్టడాలను తాము కూల్చమని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా కట్టిన నివాస గృహాలు 2024 జూలై నాటికి పూర్తయి వాటిలో నివాసం ఉంటున్నట్లయితే వాటిని హైడ్రా అధికారులు కూల్చరని తేల్చి చెప్పారు. అదే సమయంలో ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం తప్పకుండా కూల్చేస్తామని తెలిపారు. గతంలో అనుమతులిచ్చి ఆ తర్వాత రద్దు చేసినా అవి అక్రమ కట్టడాలే అవుతాయని, అనుమతులు రద్దు చేసిన తర్వాత కూడా నిర్మాణాలు జరుగుతుంటే వాటిని అక్రమ కట్టడాలుగానే పరిగణించి కూల్చివేస్తామని వివరించారు. అదే సమయంలో భూ కబ్జాదారులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. పేదలను ముందు పెట్టి వెనుక నుంచి నడిపిస్తున్న ల్యాండ్ గ్రాబర్స్ చర్యలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. మల్లంపేట, కొత్వాల్ చెరువు, అమీన్పూర్ ప్రాంతాల్లో కూల్చివేసిన నిర్మాణాలు అక్రమ కట్టడాలేనని తేల్చి చెప్పారు. ఎఫ్టీఎల్ మార్కింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కాలనీ సంక్షేమ సంఘాలు ప్రజలిచ్చే ఫిర్యాదులను హైడ్రా ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. ఇప్పటి వరకు 12 చెరువుల్లో కూల్చివేతలు చేపట్టామని, చెరువుల పునరుద్ధరణకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే పనులు మొదలు పెడతామని చెప్పారు. హైడ్రా ఏర్పాటై 5 నెలలు పూర్తి కాగా ఆ అనుభవాల నుంచి హైడ్రా అనేక అంశాలపై స్పష్టమైన వైఖరితో ఇప్పుడు ముందుకు వెళ్తుందని తెలిపారు. ఇప్పటికీ ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని సవరించుకొని మరింత నిబద్ధతతో హైడ్రా పనిచేస్తుందని కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. పలు సందర్భాలలో వివిధ కోర్టులు ఇచ్చిన తీర్పులకు లోబడి హైడ్రా అధికారులు ముందుకు వెళ్తున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం దిశానిర్దేశం మేరకు హైడ్రా పనిచేస్తుందని తేల్చి చెప్పారు. హైడ్రాను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం తమకు పలు అధికారాలను ఇచ్చిందని గుర్తు చేశారు. అంతేకాకుండా టెక్నాలజీ పరంగా కూడా హైడ్రా మరింత బలంగా తయారవుతుందని చెప్పారు. గత 5 నెలల్లో హైడ్రా దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుందని ఏవి రంగనాథ్ తెలిపారు.